సార్, స్త్రీని ఒకప్పుడు వంటింటి కుందేలుగా అభివర్ణించేవారు. అలాంటిది ఈరోజు ఒక వంట ఇంటి నుంచి అన్ని రంగాలలో తన శక్తిని పెంచుకుంటూ వెళ్తుంది. అది ఏ విధంగా జరుగుతుంది వివరించండి. యుగ మార్పిడి జరిగేటప్పుడు ఫెమినైన్ ఎనర్జీ అంటే స్త్రీ శక్తి మీద పురుష అహంకార శక్తి డామినేట్ చేసే సమయంలో అజ్ఞానంగా అహంకారంతో ఒక తత్వం ఇంకొక తత్వాన్ని అణచబడింది. ఇది భూమి మీద జరిగింది. సో అటువంటప్పుడు అజ్ఞానంతో వచ్చిన సామెతలే ఇవి. అందుకే పిఎస్ఎస్ఎంలో ప్రతిసారి చెప్పింది, పాత చింతకాయ పచ్చడి పక్కన పెట్టండి, జ్ఞానంతో ఏదైతే సత్యమో అదే పలకాలి. అజ్ఞానంతో అహంకారంతో ఏ శక్తిని మనం ఏం చేయలేం. కాబట్టి వంటింటి కుందేలు అనేదాన్ని మనం వెనకేసేద్దాం. ప్రతి రంగంలో కూడా ఇప్పుడు స్పెషల్లీ 2019 తర్వాత మన మహిళా ధ్యానమాగ చక్రం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మహిళా రంగంలో మన ఇంట్లోనే ఎంతోమంది మహిళలు ఒంటి చేత్తోటి అన్నిటినీ మేనేజ్ చేయగల సమర్థతని పొంది ఉన్నారు. సో పిఎస్ఎస్ఎం రాకముందు, పిఎస్ఎస్ఎం తర్వాత ఎంతోమంది మహిళలు అటు ఇంట్లోనూ ఇటు ఉద్యోగంలోనూ అన్ని రంగాల్లోనూ బాగా అభివృద్ధి చెందుతున్నారు. అంటే సో ఇది ఈ భూమి మీద జరిగే ఒక పెద్ద ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనందరినీ ఫ్రంట్లో పెట్టిన దానికి మనం పత్రి సార్కి, పత్రి మేడంకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సార్ చెప్పినట్టు ఇంటికి ఇల్లాలు వెలుగు అనేదాన్ని మనము మద్దతు ఇచ్చి ఈ ప్రపంచానికి పిఎంసి ద్వారా తెలియజేద్దాం. థ్యాంక్ యూ.